ఆదిత్య మంగళ రాజయోగంతో ఈ రాశులవారికి మహర్దశ జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు డిసెంబరు చివరి వారంలో రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి. డిసెంబర్ 16న సూర్యుడు, డిసెంబర్ 27న అంగారకుడు ధనుస్సు రాశిలోకే సంచారం చేయబోతున్నాయి. ఇదే రాశిలోకి త్వరలోనే కుజుడు కూడా సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి ఎన్నో మంచి ప్రయోజనాలు కలగనున్నట్లు జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలు తెలుసు. మేషరాశి కొత్త ఏడాది వీరికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాల కోసం చూసేవారికి శుభవార్త అందుతుంది. అదృష్టం తోడుండటం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఏ పని తలపెట్టినా విజయవంతమవుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధనుస్సు రాశి ధైర్యంగా పనులు చేస్తారు. దీనివల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఈ యోగం వల్ల కెరీర్లో మంచి ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జీవితంలో మార్పులు చూస్తారు. ఉద్యోగం చేస్తున్నవారికి తాము పనిచేసేట చోటపై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. సింహరాశి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారు. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు సులభంగా పరిష్కారమవుతాయి. వ్యాపారాలు చేసేవారు ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు.